And today I would like to record the workflow of mine. అంటే నేను చేసే జాబ్ ఏంటి, అక్కడ నేను ఏమేమి పనులు చేస్తాను, అండ్ ఈ జాబ్ నేను ఎందుకు చేయాల్సి వచ్చింది, అండ్ చదివింది ఒకటి చేసేది ఒకటి అవడం వల్ల జనాలు నన్ను అనే మాటలకి నేను ఇచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుంది, అండ్ అక్కడ నా పీస్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది, అండ్ మెయిన్గా నామోషి ఒక హై క్యాడర్ ఆర్ఎల్స్ ఒక మంచి జాబ్ చేసి ఆర్గనైజ్డ్ సెక్టర్లో జాబ్ చేసి లోకల్లో మన ఇంటి దగ్గర అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో జాబ్ చేయడానికి గల కారణాలు, అండ్ మోస్ట్ ఆఫ్ ది యూత్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అంటే నామోషి లాంటివి, ఎందుకు మనం అలా ఫీల్ అవుతాం, అండ్ నా స్టేట్ ఆఫ్ మైండ్ ఆ నామోషి అనే ఫీలింగ్ నుంచి ఎప్పుడూ బయటకు వచ్చింది, అండ్ అంతకుముందు వరకు ఎలా ఉండేది అండ్ ఇప్పుడు ఎలా ఉంది అనే దాన్ని నేను డాక్యుమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ లెట్స్ గో. This is our garage, the place where I work, and this is one of the most biggest workshop in our district. And this was our garage godown. మాకు కిందకు వచ్చిన స్పేర్ పార్ట్స్ అన్నీ ఇక్కడే స్టోర్ చేస్తాం. ఇక్కడ వేర్ హౌస్ మేనేజ్మెంట్ చేస్తాను, పేరోల్ మేనేజ్మెంట్ చేస్తాను, అకౌంట్స్ చూస్తాను, అండ్ నాకు నచ్చిన అన్ని పనులు చేస్తాను. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఇది నేను వర్క్ చేసే వర్క్ ప్లేస్. అండ్ ఈ వీడియో రికార్డ్ చేయడానికి గల కారణం ఏంటంటే, ఈ జాబ్ టేకప్ చేసిన స్టార్టింగ్లో నేను చాలా నామోషి ఫీల్ అయ్యేవాడిని, ఎందుకంటే నాకు తెలియదు ఎందుకని. బట్ నేను దాని గురించి ఆలోచించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నా చుట్టూ ఉన్న జనాల వల్ల నేను అలా ఫీల్ అయ్యానని నాకు అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు ఈ జాబ్ చేస్తున్నానని, లేకపోతే ఎంత చదివి ఈ లోకల్లో ఇలా చేస్తున్నానని వాళ్ళు ఏమనుకుంటారని నేను ఫీల్ అయిపోయేవాడిని. కాబట్టి ఆ ఫీలింగ్ నాకు వచ్చిందని నాకు అర్థమైంది. బట్ మోస్ట్ ఆఫ్ ది యూత్ ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారని నేను కూడా భావిస్తున్నాను. ఆ ఫీలింగ్ని ఓవర్కమ్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది, ఒక సాచురేషన్ పాయింట్కి రావడానికి. ఏంటంటే ఓకే, వాళ్ళు ఏమనుకుంటే ఏంటి, అట్లాస్ట్ డబ్బులు కావాల్సింది మనకు కదా, మన ప్రాబ్లమ్స్ అండ్ మనకు కావాల్సిన ఫీచర్స్ మనకి ఇక్కడ దొరికినప్పుడు వేరే వాళ్ళు ఏదో అనుకుంటారని ఫీల్ అవడంలో అర్థం లేదు అన్న ఒక పాయింట్ని తెలుసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. అండ్ ఐ థాట్ ఇట్ వుడ్ బి బెటర్ టు మేక్ ఏ డాక్యుమెంట్ ఆన్ దిస్. హూ ఎవర్ ఫీలింగ్ లైక్ దట్ ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం బ్రో. అలా ఆలోచించడం చాలా వేస్ట్ టైం బాక్ మనకి. ఎందుకంటే మనకి అట్లాస్ట్ మనమే సంపాదించుకోవాలి, మనకి ఎవడో పెట్టడు. ఎవడో ఒక బీరకాయ చుట్టం వచ్చి నోట్లో పొల్ల పెట్టుకుని యారా అబ్బాయి ఏం చేస్తున్నావు అని అంటాడు. అండ్ అప్పుడు మనం వాడేమనుకుంటాడో అని మనం ఫీల్ అయిపోయి మనం చేసేది చెప్పలేక ఇదంతా ఎందుకు, ఇదంతా టైం వేస్ట్ అవ్వరాదు. హాయ్, దిస్ ఈజ్ రూడీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై డాక్యుమెంటింగ్ జర్నీ. If you are new to this channel, I make videos on simple living and about my lifestyle, and ఇది ఒక పర్సనల్ బ్లాగ్ లాంటిది. అండ్ టుడే I was here to share some thoughts about money and నామోషి. మనం నామోషి ఫీల్ అవుతాం కదా, ఒక్కొక్క లైఫ్లో ఒక్కొక్క సాచురేషన్ పాయింట్ దగ్గర ఈ నామోషి అనే పాయింట్ బ్రేక్ అవుతుంది. అది నా లైఫ్లో ఎలా అయింది, ఎక్కడైంది అనే విషయాన్ని నేను డాక్యుమెంట్ చేయాలనుకున్నాను. అండ్ దాట్ వాస్ ద మెయిన్ కోర్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ వీడియో. నామోషి అనేది ఇప్పుడున్న యూత్కి ఒక పెద్ద ఫియర్, అండ్ అది ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ టైంలో బ్రేక్ అవుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నామోషి అనేది ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల రావచ్చు, లేకపోతే పక్క వాళ్ళు మనల్ని జడ్జ్ చేయడం వల్ల రావచ్చు, లేకపోతే వాళ్ళు మనల్ని ఎలా జడ్జ్ చేస్తారు అని మనం ఓవర్ థింక్ చేసి మనమే భయపడి చేయడం వల్ల రావచ్చు. బట్ ఇట్ హ్యావ్ లాట్ ఆఫ్ రీజన్స్ డిపెండింగ్ అపాన్
ఎవ్రీ ఇండివిజువల్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో ఈ నామోషి అనే ఫీలింగ్ అనేది ఆ లైఫ్లోంచి ఎరాడికేట్ అయిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్లో చూసుకుంటే, నేను when I was graduated from my college, I went to Bangalore and made some decent jobs in some small MNC companies. But after the COVID, I returned back to my home and I was jobless here and spending all my time doing nothing. And ఆ టైంలో నేను ఏదైనా చిన్న జాబ్ టేకప్ చేయడానికి చాలా నామోషి ఫీల్ అయ్యేవాడిని. ఎందుకంటే అప్పుడు నాకు చాలా ఇన్సెక్యూరిటీస్ ఉండేవి. అంటే అవతల వాళ్ళు నేను ఇలాంటి జాబ్ చేస్తే నా గురించి ఏమనుకుంటారు, లేకపోతే నేను అంత చదివి ఈ జాబ్ చేయడం ఏంటి అన్న ఇలాంటి ఫీలింగ్స్ నాకు చాలా ఉండేవి. బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్లో ఈ పాయింట్ బ్రేక్ అవుతుందని చెప్పాను కదా, అదంతా మనం పడే స్ట్రగుల్ వల్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఉంటుంది. ఇన్ కేస్ ఇప్పుడు నేనే చిన్నప్పటి నుంచి బాగా స్ట్రగుల్ ఫేస్ అయ్యి నాకు డబ్బులు అనేవి లేకుండా ఉంటే, నేను చిన్నప్పటి నుంచి ఆడ్ జాబ్స్ చేయడానికి కూడా సిద్ధపడతాను. బట్ నాకు ఆ సిచ్యువేషన్ రాలేదు కాబట్టి ఈ పాయింట్ బ్రేక్ అవ్వడానికి నాకు గ్రాడ్యుయేషన్ దాకా టైం పట్టింది. అదే నేను చిన్నప్పటి నుంచి స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటే, నాకు డబ్బులు కావాలి, లేకపోతే నేను ఏదైనా చేయాలనుకుంటే నాకు ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి, కాబట్టి నేను ఏదైనా ఆడ్ జాబ్ చేసి డబ్బులు సంపాదించడానికి ఛాన్స్ ఉండేది. బట్ నాకు ఆ టైంలో ఆ ఛాన్స్ కుదరలేదు కాబట్టి దాని విలువ నాకు అంత తెలియలేదు. బట్ వెన్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ విత్ మై ఓన్ మనీ వితౌట్ డిపెండింగ్ ఆన్ సమ్వన్, ఐ ఫెల్ట్ లాట్ ఆఫ్ స్ట్రగుల్ టు టేకప్ ఎన్ ఆడ్ జాబ్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వేరే సిటీలో మనకు జాబ్ లేకుండా ఆడ్ జాబ్స్ చేయడానికి సిద్ధపడతాం. అదేంటంటే మనం జొమాటోలో డెలివరీ బాయ్ కింద చేస్తాం, లేకపోతే ర్యాపిడోలో చేస్తాం, లేకపోతే వేరే వేరే చిన్న కంపెనీల్లో 10,000కైనా చేస్తాం. కానీ సొంత ఊర్లో ఒక 10,000 రూపాయలు జాబ్ చేయడానికి చాలా ఇబ్బంది పడతాం. దీనికి 100 కారణాలు ఉంటాయి. ఒక్కొక్క ఇండివిజువల్కి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ బ్యాక్గ్రౌండ్లో బోల్డ్ అంతా నడుస్తుంది. అండ్ మనం జడ్జ్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. చుట్టాలు అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, సొసైటీ అవ్వచ్చు. అండ్ ఇవన్నీ ఓవర్కమ్ చేయడానికి ఒక సాచురేషన్ పాయింట్ వస్తుంది. ఆ సాచురేషన్ పాయింట్ రీచ్ అవ్వడమే ద అల్టిమేట్ గోల్. అది రీచ్ అయిన తర్వాత అసలు మనల్ని ఎవరు ఆపలేరు. ఎందుకంటే వీ డోంట్ ఫీల్ ఎనీథింగ్. ఎందుకంటే మనం ఆడ్ జాబ్ చేసినా కానీ, లేకపోతే మన చదువుకి తగ్గ జాబ్ కాకుండా చిన్న జాబ్ చేసినా కానీ మనల్ని ఎవరైనా జడ్జ్ చేసేది అని మనకి మనం అనుకుంటే, అది ఆ ఫీలింగ్ని ఇంకెవరు తప్పు పట్టలేరు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇలాంటి చిన్న చిన్న ఫీలింగ్స్ వల్లే చాలామందికి ఈ సాచురేషన్ పాయింట్ అనేది త్వరగా రాదు. అండ్ నా లైఫ్లో కూడా ఇలాంటి సాచురేషన్ పాయింట్ ఒకటి వచ్చింది, బట్ చాలా టైం పట్టింది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఎలాంటి కష్టాలు పడలేదు. నాకు ఏదైనా కావాలనుకుంటే కింద మీద పడి ఏదోలాగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి 10 days పడితే నాకు 15 days పట్టొచ్చు, కానీ అది నేను ఏ స్ట్రగుల్ ఫేస్ అవ్వకుండానే వచ్చేసింది. ఇందాక ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేజ్లో ఈ పాయింట్ అనేది బ్రేక్ ఈవెన్ అవుతుందని చెప్పాను కదా. దాంట్లో మెయిన్లీ ఈ మన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన పేరెంట్స్ మనకి పాకెట్ మనీ కానీ, లేకపోతే మనం ఏదైనా కొనుక్కోవాలంటే ఇవ్వలేని స్టేజ్లో ఉంటే ఆ పాయింట్ అనేది మనకు చాలా త్వరగా వస్తుంది. లెట్స్ సే ఇప్పుడు మా పేరెంట్స్ నేను ఏదైనా కొనుక్కోవడానికి అడిగితే వాళ్ళు ఆ డబ్బులు ఇవ్వలేకపోతే, ఇఫ్ ద కోర్ ఇంటెన్షన్ ఆఫ్ మైన్ ఈస్ టు పర్చేస్ దట్ వన్, అండ్ అట్ ది సేమ్ టైమ్ మై పేరెంట్స్ వేర్ అనేబుల్ టు గివ్ దట్ మనీ, అండ్ అప్పుడు నేను ఎర్న్ చేసుకుని సంపాదించుకోవాలని అనుకుంటాను. అండ్ బేసిక్గా ఆ ఏజ్లో ఉన్నప్పుడు మనకి పెద్ద పెద్ద టాస్కులు చేయడం రాదు కాబట్టి ఏ క్యాటరింగ్కో లేకపోతే ఏ డైలీ వేజ్ పనికో వెళ్ళి సంపాదించుకుంటాం. అండ్ ఈ పాయింట్ అనేది అలాంటి స్టేజ్లో చాలా త్వరగా వస్తుంది. బట్ ఇఫ్ అవర్ పేరెంట్స్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ లివింగ్ ఇన్ ఏ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్, ఈ సాచురేషన్ పాయింట్ రావడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే మనకు కావాల్సింది మనం కొనుక్కోవడానికి వాళ్ళు డబ్బులు ఇవ్వాలనే చూస్తాం, కానీ మనం ఎర్న్ చేసుకుని కొనుక్కోవాలని మాత్రం అస్సలు చూడం. అండ్ ఇలాగా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క స్టేజ్ ఉంటుంది. ఆ స్టేజ్ వల్లే మనకి ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ అండ్ మనం ఉండే సరౌండింగ్స్ వల్ల ఈ పాయింట్స్ అనేవి వ్యారీ అవుతూ ఉంటాయి. అండ్ సూన్ ఆఫ్టర్ రియలైజింగ్ దట్ పాయింట్, అండ్ నాకు ఎప్పుడైతే ఆ సాచురేషన్ పాయింట్కి నేను రీచ్ అయ్యానో, దెన్ నా హార్డ్ రియాలిటీ నాకు అర్థమైంది. ఎందుకంటే మనకి ఫైనల్గా ఎవరో డబ్బులు ఇవ్వరు, అండ్ ఎవరు సపోర్ట్ చేయరు. మనకుగా ఏదైనా చేసుకుంటే దాన్ని ఏలెత్తి చూపుతారు తప్ప
వాళ్ళు ఒక దారి చూపించరు, ₹1 దానం చేయరు, ఏమీ చేయరు. బట్ సింప్లీ దే కేమ్ అండ్ ఒకరోజు ఎవడో నోట్లో పొలు పెట్టుకుని మీ ఇంటికి వస్తాడు. వాడు మీ చుట్టాలు అవ్వచ్చు, మీ ఫ్రెండ్ అవ్వచ్చు, లేకపోతే మీ ఇంటి పక్కన వాడు అవ్వచ్చు. నువ్వు చదివేది ఏంట్రా, నువ్వు చేసేది ఏంట్రా అంటాడు. లేకపోతే నీకు ఏదైనా ప్లాన్ ఉంటే వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తావు, అది వాడికి అర్థం కాదు. పోనీ నీ ప్లానే తప్పవచ్చు, కానీ దే విల్ అండర్ ఎస్టిమేట్ యూ అండ్ దే డోంట్ ఈవెన్ లిసన్ టు యువర్ ప్లాన్ అండ్ ఈజీగా జడ్జిమెంట్ పాస్ చేస్తారు. అండ్ ఈ హార్డ్ రియాలిటీ అంతా నాకు అర్థమైన తర్వాత ఐ ఫెల్ట్ వై ఫీలింగ్ షై. ఒకడు నాకు డబ్బులు ఇవ్వట్లేదు, ఒకడు నాకు సపోర్ట్ చేయట్లేదు, అండ్ వీళ్ళ కోసమా నేను ఇంత నా ప్రొఫైల్ని ఇంత ఫేక్గా నేను చేసే పనిని దాచుకుంటూ ఈ వీళ్ళకి భయపడేది ఏంటి అన్న సాచురేషన్ పాయింట్కి నేను రీచ్ అయినప్పుడు మై మైండ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ఫ్రీ. అక్కడతో నా మైండ్ అంతా ఫ్రీ అయిపోయింది. ఎందుకంటే నేను నా కోసం నేను పనిచేస్తున్నాను, నాకు వచ్చే డబ్బుల కోసం నేను పనిచేస్తున్నాను తప్ప ఎవరినో సాటిస్ఫై చేయడానికి నేను పని చేయట్లేదు అన్న సాటిస్ఫాక్షన్ నాకు వచ్చింది. దెన్ ఐ రియల్లీ ఫెల్ట్ దట్ ఐ నీడ్ టు డాక్యుమెంట్ దిస్ ఫీలింగ్ అండ్ వాట్ ఐ వాజ్ డూయింగ్ ఇన్ 2025. అది చిన్న జాబే కావచ్చు, దాన్ని నేను రికార్డ్ చేసి పెట్టుకోవాలనిపించింది. ఈవెన్ ఇన్ కేస్ నేను నెక్స్ట్ రాబోయే ఇయర్స్లో మంచి జాబ్ చేసినా లేకపోతే మంచి బిజినెస్ చేసినా దీనికంటూ ఒక మెమరీ ఉండాలి కదా అన్న ఇంటెన్షన్ నాకు వచ్చింది. అండ్ దాట్స్ వై ఐ వాజ్ రికార్డింగ్ దిస్ వీడియో. అండ్ ఇప్పుడు నేను మా ఆఫీస్లో నేను ఏం చేస్తాను అండ్ ఎలా చేస్తున్నాను, అక్కడ నా కొలీగ్స్ ఎలా ఉన్నారు, ఇలాంటి విషయాల్ని ఒక డాక్యుమెంట్ చేసి పెట్టుకుంటే బాగుంటుందన్న ఫీలింగ్ నాకు వచ్చింది. అండ్ నాకు ఈ నామోషి అనే ఫీలింగ్ పోయిన తర్వాత నా మైండ్ అంతా చాలా ఫ్రీ అయింది. ఇన్ కేస్ నా మైండ్ అంతా ఎంత మెచ్యూరిటీకి వెళ్ళిందంటే, ఎస్ మనకు ప్లాన్లు ఉంటాయి, ఒకటి ప్లాన్ చేసుకుంటాం, దాంట్లో లూప్ హోల్స్ ఉన్నాయి, అది ఫెయిల్ అవుతుంది, బట్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఫెయిల్ అవుతుందని మనకు తెలియదు కదా. అండ్ ఈవెన్ వీ నీడ్ టు ట్రై దట్ ప్లాన్ కదా. దాన్ని ట్రై చేయకుండానే వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాడు అన్న ఫియర్తో ఆగిపోవడం కంటే అది చేసి ఫెయిల్ అవ్వడం బెటర్ కదా. ఫెయిల్ అయితే ఏమవుతుంది, మహా అయితే అప్పులు అవుతాయి, అప్పులు అయితే ఇంటి మీద పడతారు, ఇంటి మీద పడితే పరువు పోతుంది, కోర్టుకి వెళ్తాం, కోర్టుకి వెళ్తే జైల్లో పెడతారు. అట్లీస్ట్ జైల్లోకి వెళ్ళినా కూడా అక్కడ భోజనం పెడతారు కదా, దాని నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ కూడా ఎంతో కొంత ఉంటాయి కదా అన్నంత డెప్త్కి వెళ్ళిపోయింది నాకు. అండ్ ఫెయిల్ అయినా పర్వాలేదు అనుకున్న ఫీలింగ్ మనిషికి ఎప్పుడైతే వస్తుందో అక్కడ నుంచి ఇంకా వెనక్కి తిరిగి చూసుకోడు మనిషి. ఎందుకంటే అల్టిమేట్గా అదే ఇంకా లాస్ట్ ఫేజ్. ఏ పని చేసినా ఫెయిల్ అయితే ఇంకా అంతకన్నా కిందకి వెళ్ళడానికి ఇంకేం ఉండదు కదా. సక్సెస్ అయినా అంతే, ఫెయిల్ అయినా అంతే. ఈ రెండు బార్డర్స్ మధ్యలో కిందకి పైకి వెళ్ళడానికి కుదరదు, ఈ మధ్యలోనే కొట్టుకు సావాలి తప్ప. అండ్ నాకు ఈ నామోషి అనే ఫీలింగ్ని ఓవర్కమ్ చేసిన తర్వాత ఈ పాయింట్ అర్థమైంది. ఈ రెండు లిమిట్స్ ఫెయిల్ పాస్, ఈ రెండు లిమిట్స్ మధ్యలోనే కొట్టుకోవాలి తప్ప దీనికన్నా కిందకి వెళ్ళడం కుదరదన్న బేసిక్ కామన్ పాయింట్ ఎప్పుడైతే అర్థమవుతుందో వీ విల్ అండర్స్టాండ్ ద రియాలిటీ. అండ్ అప్పటి నుంచి మనం ఈ నామోషి ఫీలింగ్ అనేది వదలడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫైనల్గా నేను ఈ వీడియోలో చెప్పొచ్చేది ఏంటంటే, ఈ బొక్కలో నామోషి ఫీలింగ్ వల్ల మనం ఇంకోటికి మన పైన వేలెత్తుకునే ఛాన్స్ ఇవ్వడం తప్ప మనకు ఒరిగేది ఏనా బొక్క ఉండదు. అండ్ స్టార్ట్ లివింగ్ యువర్ లైఫ్ బై డూయింగ్ వాట్ ఎవర్ యూ వాంట్. ఏది చేయాలనుకుంటే అది చేయండి, ఫెయిల్ అయితే అవనివ్వండి, బట్ మనం చేసే పనిని ఇంకొకటి జడ్జ్ చేస్తాడు అన్న ఫీలింగ్తో మాత్రం దాన్ని ఆపొద్దు. అండ్ దాట్స్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ దిస్ నామోషి.